మరి తాడేపల్లిగూడెం ప్రజలకి ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే మరి జిఎస్ఎల్ హాస్పిటల్ వారు ఎక్విప్మెంట్స్ ఇవాళ ఒక పేదవాడు హాస్పిటల్కి వెళ్తే ఒక కార్డు తీసుకోవాలంటే 300 నుంచి 1000 రూపాయల దాకా తీసుకుని ఈ పరిస్థితిలో ఫ్రీగా టెస్టులు కూడా సుమారు 7,000 రూపాయలు 8,000 రూపాయల టెస్టులు కూడా ఫ్రీగా చేయించి వారికి పూర్తి వైద్యాన్ని పూర్తి మందులు ఉచితంగా ఇప్పించే విధానాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నేను ప్రత్యేక మరి జిఎస్ఎల్ హాస్పిటల్ యాజమాన్యం గని భాస్కర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి గారికి, పెద్దలు మరి తాడేపల్లిగూడెం బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఈతకూర తాతాజీ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పసుపులేటి రామారావు గారికి, చికటిమిల్లి మంగరాజు గారికి, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి మీ యొక్క ఆశీస్సులు మా అల్లుడు జగపతి రామయ్య గారికి ఉండే విధంగా మరి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎస్టీ మోర్చా రాష్ట్ర సెక్రటరీ జగపతి గారి జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మేమందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు ఆయన జన్మదినాన్ని ఒక సేవా కార్యక్రమాలతో ఎలాగైతే చేసుకున్నారో ఈవేళ మా ఎస్టీ మోర్చా రాష్ట్ర సెక్రటరీ జగపతి గారు కూడా అదేవిధంగా ప్రజలకి ఉపయోగపడి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని పెద్ద ఎత్తున ఏదైతే రాజమండ్రి వారి హాస్పిటల్ జిఎస్ఎల్ వారి మెడికల్ క్యాంప్ని ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం, తాడేపల్లిగూడెం వాసులందరికీ ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఒక సేవా కార్యక్రమంలో చేయటం, అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈవేళ హాస్పిటల్ గురించి కూడా అనేక మంది చెప్పడం జరిగింది. చాలా చక్కని మెడికల్ క్యాంపు ఏదైనా ఉంది అంటే అది జిఎస్ఎల్ వారు క్యాన్సర్ నిర్మూలించడంలో కూడా మొట్టమొదటి హాస్పిటల్స్ వారు. ఎందుకంటే ఈరోజు క్యాన్సర్తో బారిన పడి అనేక మంది క్యాన్సర్ అవగాహన లేకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న పరిస్థితుల్లో ఈవేళ జిఎస్ఎల్ వారు క్యాన్సర్ విషయంలో ధృవీకరణ క్యాన్సర్ దాన్ని చూడటంలో వారే ఈవేళ ఇక్కడికి అనేక సేవా కార్యక్రమాలు అనేక మంది డాక్టర్స్ ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పేషెంట్లందరూ కూడా ఈ హాస్పిటల్ వారి సేవల్ని మీరు సద్వినియోగం చేసుకుని అలాగే అందరూ కూడా మీ ఆరోగ్యాన్ని చూసుకోవాలని తెలియజేసుకుంటూ జగపతి గారికి అందరూ కూడా వారి ఆశీస్సులు జగపతి గారికి ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్. శ్రీరామ్. మరి ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఉందే మాత్రం ఉన్న పద్యం మనకి ఏదైతే ఉందో అది 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉందే మాత్రం మీద కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ మోడీ గారి ఆదేశానుసారం. మరి అదే రోజున మన ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జగపతి రామయ్య గారి పుట్టినరోజు రావడం శుభసూచకం. ఎందుకంటే ఒక మంచి సేవా దృక్పథం ఉన్న నాయకుడు కాబట్టి యువ నాయకుడు. మరి అతను ఈ మధ్యకాలంలో మరి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ పశ్చిమ గోదావరి జిల్లాకి మెంబర్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయన నియమించడం జరిగింది. ఈ 2 సందర్భాలుగా ఈరోజు మరి జిఎస్ఎల్ ట్రస్ట్ వారితో ఆయన మాట్లాడి పెద్ద ఎత్తున మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ ప్రారంభించడం శుభదీసుకోండి. ఇదిగో ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఈ పుట్టినరోజులు కానీ శుభకార్యాలు జరిగేటప్పుడు వేరే రకంగా పెద్ద డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇటువంటి మంచి ఆలోచనతో ఈరోజు నిరుపేదలైన బిలో పవర్టీ లైన్ కింద ఉన్న ప్రజలు వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. ఇందా సోమేశ్వర చెప్పినట్టు ఏ హాస్పిటల్కి వెళ్ళినా 500 నుంచి 1000 రూపాయలు కార్డు రాయించుకోవాలి. టెస్టులకు 3-4 వేలు, టెస్టులో మెడిసిన్ 3-4 వేలు. ఇందాక మరి పిఆర్ఓ గారు హాస్పిటల్ వారు చెప్పారు ఈరోజు ఇక్కడ టెస్టులు చేయాలంటే చేసుకుంటే 8,000 రూపాయలు ఖర్చు అయ్యే టెస్టులు ఉచితంగా చేయడం జరుగుతుంది. మన మోడీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ ద్వారా 10 లక్షల రూపాయల వైద్యం ఉచితం. అందుకని దయించి ప్రతి వాళ్ళు కూడా మరి జగపతి రామయ్య గారు మంచి పెద్ద మనసు చేసుకుని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్
భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా సెక్రటరీ మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలింగ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి సింగం జగపతి రామయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈయన ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని చెప్పి వచ్చే సంవత్సరం దీనికంటే బాగా పెద్దగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో ఉన్నాను. ప్రస్తుతానికి ఆదివాసీల యొక్క సమస్యలను పరిష్కరించి ప్రతి సమస్యని నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని న్యాయపరంగా తీర్చాలని నా కోరిక ఉంది. రాష్ట్రంలోని ప్రతి ఆది షెడ్యూల్ తెగల అభ్యున్నతికి కృషి చేస్తారని కోరుకుంటూ వినిపిస్తున్నాను. చాలా సార్. నా మిత్రులు తాడేపల్లిగూడెం సింగం జగపతి రామయ్య గారి పుట్టినరోజుకు చేరుకున్నాం. నా మిత్రుడు చాలా ఆప్త మిత్రుడు, మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి తన పుట్టినరోజులో ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా సింగం ఫ్యామిలీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు గిరిజన రత్న సింగం పట్టాభి గారి పెద్ద మనవడైనటువంటి సింగం జగపతి రామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా తాతగారిలో ఉన్న త్యాగ గుణాన్ని, సేవా గుణాన్ని పునిగిపుచ్చుకుని తన పుట్టినరోజుని హంగు ఆర్భాటంతో కాకోకుండా పేద ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ ఏదో విధంగా ఉపయోగపడేటట్లు ఒక మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి ఉచిత రక్త పరీక్షలు, ఉచిత దంత పరీక్షలు, ఉచిత క్యాన్సర్ పరీక్షలు, స్కానింగ్లు, రకరకాలైన వైద్య పరీక్షలన్నీ కూడా ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా సరఫరా చేసి ఎంతోమంది పేదలు, బడుగు బలహీన వర్గాలకు తన పుట్టినరోజు కానుకగా ఇచ్చి తాతకి పట్టణ ప్రజలకు కూడా ఘన నివాళులర్పించిన సింగం జగపతి రామయ్య గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేము కొడుకులమైన మేము మనవలైన వారితో పాటు ఈ పట్టణ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఆశయాలు తెలుసుకోవాలంటే ఆయన విగ్రహం అనేది ఒక పట్టణ నడిబొడ్డులో ఉంటే బాగుంటుందని చాలా కాలం బట్టి అనుకుంటున్నాం. పెద్దలందరూ కూడా మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ అనుమతి తీసుకుని ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ మధ్యలో పెట్టి చాలామందికి స్ఫూర్తినిచ్చేటట్టు ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా అల్లుడు సింగం జగపతి రామయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఉచిత క్యాన్సర్ కానీ, ఉచిత వైద్య శిబిరం కానీ, అలాగే పలువురు పేదలకు ఉపయోగపడేలాగా వాళ్ళ తాతగారి నుంచి కూడా, అలాగే వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పెదనాలు ప్రతి ఒక్కరు కూడా అదే సేవలో వెళ్తూ వాళ్ళ తరపున నిలబడి ఒక వాళ్ళ తాతయ్య గారు ఆశయాలు నెరవేరుస్తూ, అలాగే వాళ్ళ బాబాయిల ఆశయాలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నటువంటి మల్లుడు సింగం జగపతి రామయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రీసెంట్గా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ లీడర్ అయ్యాడు. ఆ విషయంలో మా ఈతకోట తాతాజీ గారు, మా అన్నయ్య నర్సీ సోమేష్ గారికి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అదే కాకుండా మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో అతనికి ఈ పదవి రావడం జరిగింది. ఇలాగే ఉన్నత పదవులకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై బొలిశెట్టి. ఈ రోజున పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా అబ్బాయి జగపతి రామయ్య గారికి నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. తాడేపల్లిగూడెంలో గత 35 సంవత్సరాల నుంచి సింగం పట్టాభి గారు కౌన్సిలర్గా ఉంటూ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మాకు ఆ స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా అబ్బాయి అయినటువంటి జగపతి కూడా ఈ రోజున మాతో పాటే మంచి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఒక పుట్టినరోజు వేడుకలంటే ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడెక్కడ మామూలు కేక్ కటింగ్లు గట్ట కాకుండా ప్రజలకి ఉపయోగపడేలాగా ఈవేళ జిహెచ్ఎల్ నుంచి కంటైనర్లను తీసుకొచ్చి పేద ప్రజలైనటువంటి కొంతమందికి ఇక్కడ కంటి వైద్యం కానీ, గుండె వైద్యం కానీ, అదేవిధంగా క్యాన్సర్ వైద్యం కానీ మెడిసిన్లు కూడా ఉచితంగా ఇచ్చేలాగా చూసి ఈవేళ కంటైనర్లని ఇక్కడికి మాగంటికి తీసుకొచ్చి ఇంతమంది పేదవారికి వైద్యం చేయించినందుకు మనస్ఫూర్తిగా
మా జగపతి రామయ్యకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సేవ అంటే సింగం పట్టాభి గారి దగ్గర నుంచి నేర్చుకున్న స్ఫూర్తి మా నాన్నగారి దగ్గర నుంచి ఆ సేవాధోరణంలోనే ముందుకు వెళ్ళాలని చెప్పి సాగుతూ ఉన్నాం. ఇలాంటి సేవాదత్తులతో ఉన్నటువంటి మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజలకు అండదండలుగా ఉంటుందని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాం. మా నాన్న సింగం పట్టాభి గారు విగ్రహాన్ని కూడా మన బుల్జర్ శ్రీనివాస్ గారికి తెలియజేయడం జరిగింది, మన శాసనసభ్యులకి. ఆ విగ్రహం నిమిత్తంలోని కూడా ఆ పెద్ద కర్మలో వచ్చిన కూడా చేద్దామని చెప్పేసి అని అన్నారు, మాట ఇచ్చారు. అదేవిధంగా తాడేపల్లిగూడెంలోని ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి ఆయనకి విగ్రహం కూడా మేము పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ విగ్రహానికి కూడా స్ఫూర్తి చేసి ఆయన చేసిన కార్యక్రమానికి కానీ ఆయన చేసిన సేవలకు కానీ ఆయన ప్రజలతో మమేకమై ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ చూసి విగ్రహం కూడా పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు జగపతి రామయ్య. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్టీ మోర్చా అండ్ అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి డిస్టిక్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా రీసెంట్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఈ తాడేపల్లిగూడెంలో మాగంటి ఫంక్షన్ హాల్లోని భారీగా జిఎస్ఎల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎంతో భారీగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ముఖ్య అతిథులుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ బొజ్జిరెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈతకోట తాతాజీ గారు మా తాడేపల్లిగూడెం ఇన్ఛార్జు భారతీయ జనతా పార్టీ, మా జిల్లా ప్రెసిడెంట్ అయినపూడి శ్రీదేవి గారు, మరి అదేవిధంగా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి మా నర్సింగ్ సంస్థ మామగారు మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి అదేవిధంగా మా బాబాయ్ ఏపీ ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మా బాబాయ్ కానీ, మరి అదేవిధంగా మన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారు కానీ, మరి అదేవిధంగా పసులేటి రామారావు గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి, అలాగే నా తమ్ముళ్ళు, నా స్నేహితులు, మరి వీళ్ళందరూ సహకారంతో మరి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం ఈ తాడేపల్లిగూడెం ప్రజల్లో ఉన్నటువంటి ఎంతోమందికి ఎన్నో ఇబ్బందులు ఈ మెడికల్ పరంగా, మరి అటువంటి ఇబ్బందుల్ని ఉచితంగా మనం అందజేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక హాస్పిటల్కి వెళ్ళి మనం ఒక చీటీ రాయించి వాళ్ళు రాసిచ్చినటువంటి టెస్ట్ చేయించుకోవాలంటే సుమారు ఒక 7,000-8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అటువంటి దాన్ని కూడా మనం ఉచితంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. మా తాతయ్య గారు స్వర్గీయ సింగం పట్టాభి గారు, మరి వారు ఇదే తాడేపల్లిగూడెంలో సుమారు 3 టర్ములు 15 సంవత్సరాలు ఏకగ్రీవంగా కౌన్సిలర్ చేయడం జరిగింది. పట్టాభి జానకమ్ల సేవా ట్రస్ట్ తరపు నుంచి మరి ఇదే తాడేపల్లిగూడెంలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు మా తాతయ్య గారు చేపట్టడం, అక్కడి నుంచి మా బాబాయ్ చేపట్టడం, అక్కడి నుంచి మా దాకా ఈ సేవా దృక్పథం అనేది మాలో కలగడం మా తాతయ్య దగ్గర నుంచి మాకు ఇది రావడం జరిగింది. ఇవాళ మా తాతయ్య గారు ఇక్కడ మన మధ్యలో లేకపోయినా మరి ఆయన యొక్క ఆశయాలు కానీ ఆయన యొక్క మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందజేసే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన యొక్క విగ్రహాన్ని మరి ఇదే తాడేపల్లిగూడెంలో పెట్టడానికి మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించడం జరిగింది. మరి అదేవిధంగా మన ఎంపీ గారు అయినటువంటి మా శ్రీనివాసవరం గారు కూడా ఆయన కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళడం వల్ల ఆయన కూడా మాకు సహకరించడానికి ఎంతో ముందుకొచ్చారు. మరి ఆయన విగ్రహం మేము అతి త్వరలోనే తాడేపల్లిగూడెంలో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మా సాయశక్తుల మేము ఎప్పుడు కూడా ఒకళ్ళు సహాయపడతాం కానీ ఏదైనా సేవా కార్యక్రమం చేయడం కానీ మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.